ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ మీకు నచ్చిన టైంలో మీరు ఫ్రీలాన్సర్ గా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు సైంటిఫిక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వెరీ రీసెంట్ గా మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. కేసు ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి సర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ ఆర్ ఇంటర్నెట్ ఎవాల్యుయేటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు, పార్ట్ టైంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్లయితే పార్ట్ టైం ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గేస్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటుంది మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గేస్ నేను చెప్పేటువంటి క్వాలిఫికేషన్స్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ ఉన్నా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాబట్టి ఇక క్వాలిఫికేషన్స్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు ఆఫీస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉందన్నమాట. సో కానీ మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఒక ఆపర్చునిటీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ద ఆఫర్ అని చెప్పేసి ఇక కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీ ఫ్లెక్సిబుల్ టైప్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆపర్చునిటీ టు మేక్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ కెరీర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. కేసు మీరు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆపర్చునిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ రోల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి ఎవాల్యుయేట్ ద క్వాలిటీ ఆఫ్ క్వైరీస్ మేడ్ బై ఇంటర్నెట్ యూజర్స్ వైల్ నావిగేటింగ్ త్రూ డిఫరెంట్ మ్యాప్ అప్లికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గేస్ మనకు ఇక కంపెనీకి సంబంధించి డిఫరెంట్ మ్యాప్ అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక మ్యాప్ అప్లికేషన్కి సంబంధించి ఎవరైతే ఇంటర్నెట్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళకి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా ఇక క్వైరీస్ని అయితే మీరు ఎవాల్యుయేట్ చేసి రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఏదైతే ఇక యూజర్ ఇంటెంట్ అథెంటికేషన్ ఆఫ్ డేటా అక్యురసీకి సంబంధించి కూడా మీరు సో ఎవాల్యుయేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే హెల్ప్ డెవలప్ అండ్ ఆప్టిమైజ్ కరెంట్ అండ్ ఫ్యూచర్ మ్యాప్ అండ్ జియో లోకలైజేషన్ అప్లికేషన్స్ టు produce more accurate and initiative maps to terms of location, search functions and more అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఏవైతే జియో లోకలైజేషన్ అప్లికేషన్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గెస్ మీరైతే అస్సలు కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు వర్క్ ఎలా చేయాలని చెప్పేసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడియల్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలి. అలాగే దీంతో పాటు సో ఇండియన్ సిటిజన్ అయ్యిండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే అయ్యి ఉండాలి. ఆబ్వియస్లీ మనమందరం కూడా ఇండియన్ సిటిజన్సే కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదా అట్లీస్ట్ 5 years నుంచి అయినా మీరు ఇండియాలో సో స్టే చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి, కంప్యూటర్ కూడా ఉండాలి యొక్క వర్క్ చేయడానికి చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వర్క్ చేయడానికి మీ
దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చూడండి, యు ఆర్ అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 20 hours ఫర్ వీక్ షెడ్యూల్ ఈజ్ టోటల్లీ ఫ్లెక్సిబుల్, యూ డిసైడ్ వెన్ టు వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఫర్ వీక్ వచ్చేసి మీరు 20 hours అయితే వర్క్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్లీ ఇది ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరే డిసైడ్ చేసుకోవచ్చు, మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ వీక్ మాత్రము 20 hours అయితే వర్క్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా you are willing to take our entry certification to ensure you క్వాలిఫై ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క క్యాండిడేట్ రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్. అలాగే గైస్ మీరు ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో ఈ యొక్క SEO సర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, మ్యాప్ ఎవాల్యుయేషన్కి సంబంధించి, ఇంటర్నెట్ ఎవాల్యుయేషన్కి సంబంధించి, డేటా ఎంట్రీకి సంబంధించి కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 25 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. సో ఎవరైతే పార్ట్ టైంగా చేసుకుంటారో సో వాళ్ళకి 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేస్తారు కాబట్టి సో ఇంత శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళకైతే 25,000 నుంచి 28,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై పెడితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే మీరు యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ అప్లై టు దిస్ జాబ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఓ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వెళ్ళి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.